హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. సో ఈరోజు మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, దాన్ని టెస్టిక్యులర్ పెయిన్ అంటే మనకి కింద ఉండే గుడ్డు అంటాం మామూలుగా వాడుక భాషలో. టెస్టిక్యులర్ పెయిన్ గురించి తెలుసుకుందాం. సో ఒకవేళ మనకి టెస్టిక్యులర్ పెయిన్ అనేది వచ్చిందంటే అది కొన్నిసార్లు ఎమర్జెన్సీ అవ్వచ్చండి. మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక యూరాలజిస్ట్కి చూపించుకోవాలి. సో టెస్టిక్యులర్ పెయిన్కి కారణాలు ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ యంగ్ పేషెంట్స్లో, టీనేజర్స్లో వీళ్ళలో వచ్చేది ఏంటంటే టెస్టిక్యులర్ టార్షన్ అంటాము. అది సర్జికల్ ఎమర్జెన్సీ. దాన్ని లేట్ చేయకూడదు, వెంటనే యూరాలజిస్ట్కి చూపించుకోవాలి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా టెస్టిక్యులర్ పెయిన్ రావచ్చు. సో దానికి మనం మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. సో ఈ టెస్టిక్యులర్ టార్షనా, ఇన్ఫెక్షనా అనేది ఎట్లా రూల్ అవుట్ చేసుకుంటామంటే, యూరాలజిస్ట్ ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తామండి. చేశాక దాంతోపాటు ఒక డాప్లర్ అల్ట్రాసౌండ్ చేస్తాం, టెస్టిస్ది, స్క్రోటమ్ది. దాంతో మనకి తెలుస్తుంది. ఈ టార్షన్ అంటే ఏంటంటే, టెస్టిస్ అనేది దానంటే అదే హ్యాంగ్ ఉంటుంది, అది బాడీలోంచి అది ట్విస్ట్ అయితే మనకి టెస్టిక్యులర్ టార్షన్ అవుతుంది. ఈ ట్విస్ట్ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఈ బ్లడ్ సప్లై తగ్గిపోతే మనకి స్లోగా ఏంటంటే ఆ టెస్టిస్ అనేది పాడైపోతుంది. సో ఈ టెస్టిక్యులర్ సివియర్ పెయిన్ వచ్చింది పేషెంట్కి టెస్టిస్ దగ్గర అంటే వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. సో వన్స్ ఇది టెస్టిక్యులర్ టార్షన్ అని నిర్ధారించుకుంటే విండో పీరియడ్ అంటే వితిన్ 6 hours మనం దానికి సర్జరీ చేయాలండి. సర్జరీ చేస్తే ఏంటంటే మనం ఆ టెస్టిస్ అనేది సేవ్ చేయగలుగుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ టెస్టిస్ పాడైపోతుంది. పాడైపోయినప్పుడు అది తీసేయాల్సి వస్తుందండి. టెస్టిక్యులర్ టార్షన్ ఉన్నప్పుడు వెంటనే యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే మనం డిజాస్టర్స్ని కానీ ప్రాబ్లమ్స్ని కానీ మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.